న్యూ ఇయర్ వేడుకలు పంట పొలాల్లో జరుపుకున్నారు మహిళా రైతులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామ సమీపంలోని పంట పొలాల్లో వరి నాట్లు చేస్తున్న మహిళా కూలీలు నారుమడిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ నూతన సంవత్సర జోష్తో మునిగి తేలారు. ప్రజలంతా నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. పంట పొలాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా మరి పొలాలలో జరుపుకునుడు మాకు ఆనందం. ఈరోజు 2025లో అడుగు పెడుతున్నాం కాబట్టి మరి ఒక రైతు మహిళగా రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి పంటలు సక్రమంగా వండి రైతులు అభివృద్ధి బాగా పొందాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడున్న గవర్నమెంట్ రైతులకు సహకరించి ఇంకా పెద్దపీట వేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి రైతులను సక్రమంగా చూసుకోవాలని చెప్పి అన్ని విధాలా కోరుకుంటూ రాష్ట్ర రైతు పక్షాన అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నిరుపేదలకు అత్యాధునిక వైద్య సదుపాయం అందించాలనే ఉద్దేశంతోనే నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు జీఎల్టీ కోఆర్డినేటర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 150 మంది రోగులకు బీపీ, షుగర్, కంటి ఉచిత పరీక్షలు చేసిన అనంతరం రోగితో పాటు ఒక సహాయకునికి కూడా ఉచిత రవాణా, వసతి సౌకర్యాలు కల్పించి కరీంనగర్లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. రెండు కళ్ళల్లో పొలం ఉన్నాయి చేసుకుంటావా బీపీ చూసుకుంటా ఏదైనా నువ్వు పేరు రాస్తా చేసి చిట్టితే ఒక చిత్తం ఉచిత కంటి పరీక్షలు మరియు ఉచిత కంటి ఆపరేషన్ల కొరకు శ్రీవాణి జూనియర్ కాలేజ్ ఆవరణలో శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క శిబిరంలో పరీక్షల అనంతరం ఎంతమంది అవుతారో వాళ్ళందరినీ కూడా ఉచితంగా ఆపరేషన్ కొరకై రేకుర్తికి తీసుకెళ్లడము, ఆపరేషన్ చేయించి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉచిత కంటి పరీక్ష శిబిరానికి మన రేకుర్తి కంటి హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి వేణుమూర్తి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ చిద్ర సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి సహాయ సహకారాలతోటే ఈరోజు సుల్తానాబాద్లో ఈ యొక్క శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కంటి లోపాలు ఉన్నవారికి, మందత్వం కలిగిన వారికి ఒక 40 మందిని గుర్తించి వారిని ఉచితంగా రవాణా సదుపాయంతో రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. అలాగే వారి వెంట ఒక సహాయకుడికి కూడా ఉచితంగా భోజన వసతి సదుపాయం కూడా కలిగించడం జరుగుతుంది. మన ప్రాంతంలో ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలా ప్రజలు వచ్చారు. వారు చెకప్ చేయించుకున్నారు. దాదాపు 150 మందికి ఈ యొక్క కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 40 మందిని ఆపరేషన్ అవసరం ఉన్నదని మన యొక్క రేకుర్తి హాస్పిటల్ టెక్నీషియన్ ప్రభాకర్ గారి బృందము గుర్తించి వారిని రేకుర్తి హాస్పిటల్కు పంపడం జరిగింది. వీరిని ఇప్పుడు ఉచితంగా బస్సులో ఇవాళ తీసుకొని పోయి అక్కడ పరీక్షలు చేసి రేపు ఆపరేషన్ చేసి మళ్ళీ యథావిధిగా ఎల్లుండి తీసుకొని వచ్చి ఇదే సుల్తానాబాద్లో వారిని విడిచిపెట్టడం జరుగుతుంది. రేకుర్తి హై హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో
మన సుల్తానాబాద్ శ్రీవాణి కాలేజ్లో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే అందులో డాక్టర్ గారు సెలెక్ట్ చేసుకుని ఒక 40-50 మందికి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. ఇవాళనే వాళ్ళని బస్సులో తీసుకెళ్ళి వాళ్ళకి సంబంధించిన పరీక్షలన్నీ అక్కడ చేసేసి అలాగే వాళ్ళ భోజనాలు అక్కడ అన్ని కార్యక్రమాలు చేయించుకొని కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడ దింపడం జరుగుతుంది. లక్ష డప్పులు 1000 గొంతుల సభ విజయవంతం చేయాలి పెద్దపల్లి జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కళాకారుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ కళాకారుల సంఘం అధ్యక్షుడు రామంచ భరత్ ఆధ్వర్యంలో కళాకారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించబోయే 1000 గొంతులు లక్ష డప్పులతో మహాకళా ప్రదర్శనకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి కళాకారులు కదలి రావాలని ఉమ్మడి జిల్లా ఎంఆర్పీఎస్ కళాకారుల సంఘం అధ్యక్షుడు రామంచ భరత్ కోరారు. ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. కావున పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాదిగ కవులు కళాకారులు 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమంలో పాల్గొని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ఇంటికో డప్పుతోని హైదరాబాద్ చేరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ గత 30 ఏళ్లుగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనేకమైన పోరాటాలు చేసి మాదిగ జాతి భవిష్యత్తు కోసం అనేక ఉద్యమాలు సాధించిన సందర్భంలో సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధన కోసం అనుకూలమైన తీర్పిచ్చిన సందర్భాలలో ఆ తీర్పుని కొంతమంది వర్గీకరణ వ్యతిరేక శక్తులు వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భాలు చాలా మనం గమనిస్తూనే ఉన్నాము. ఆ యొక్క వర్గీకరణ శక్తులను మనము ప్రాలదోలే పరిస్థితిలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకోవాలంటే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాదిగ కళాకారులు అనేక మంది ఇంటికో డప్పుతున్న హైదరాబాద్ చేరుకొని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ఎంఆర్పీఎస్ కళాకారుల లక్ష డప్పులు 1000 గొంతుకుల మండల కార్యవర్గాన్ని లక్ష డప్పులు 1000 గొంతుకుల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ భరత్ ఆధ్వర్యంలో మండల ఎంఆర్పీఎస్ కళాకారుల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా బూర్ల తిరుపతి, ఉపాధ్యక్షులుగా అంబాల సతీష్, కార్యదర్శిగా సిరికొండ కొమరయ్య, ప్రధాన కార్యదర్శిగా పాలశంకర్, కోశాధికారిగా మహేందర్, ప్రచార కార్యదర్శిగా మొగిలి తిరుపతితో పాటు కార్యవర్గం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ ఎన్నికకు కృషి చేసిన ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లక్ష డప్పులు 1000 గొంతుక ఇన్ఛార్జ్ భరత్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించబోయే లక్ష డప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి మండలంలోని గ్రామంలో ఉన్న ఎంఆర్పీఎస్ కళాకారులను ఏకతాటికి తీసుకువచ్చి తమ హక్కుల సాధన కోసం డప్పులు కొట్టబోతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారని, ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ కళాకారుల తరపున డప్పులతో ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. హక్కుల సాధనకై పోరాడదాం 1000 గొంతులు లక్ష డప్పుల హక్కులకై పోరాడదాం 1000 గొంతులు లక్ష డప్పుల మహా కళా ప్రదర్శన కమిటీ నిమిత్తంలో శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన నన్ను ఎన్నుకున్నటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదైతే 1000 గొంతులు లక్ష డప్పుల నినాదంతో మాన్యశ్రీ మందకృష్ణ గారు కళాకారులకు ప్రాముఖ్యమైనటువంటి ఒక బాధ్యతను అప్పచెప్పుదామని చెప్పి మందకృష్ణ గారు చేపడుతున్నటువంటి 1000 గొంతులు లక్ష డప్పుల సన్నాహక సమావేశానికి మరి మమ్మల్ని ఎన్నుకోవడం ఎంతో శుభదినమని మేము భావిస్తున్నాం. కాబట్టి మా వంతు కృషిగా ప్రతి విలేజ్ని కమిటీలు వేసుకుంటూ అతి త్వరలో మరి కాల్వ శ్రీరాంపురం మండల కేంద్రం నుంచి
వేల డప్పులతోని మేము కళా ప్రదర్శనలు ఇచ్చుకుంటూ మరి మాన్యశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి శ్రీరాంపురం మండల్ కళాకారుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు సమావేశంలో ఫిబ్రవరి 7న జరగబోయే నిర్వహణ సమావేశము హైదరాబాదు శ్రీరాంపురం మండలం నుంచి వెళ్ళి హైదరాబాద్కి 1000 డప్పులతోటి కళా ప్రదర్శనలతోని ప్రతి ఒక్క విలేజ్కి ప్రజలకు చైతన్యపరిచి ఏబిసిడి వర్గీకరణ సాధించుట కొరకు 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటము మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పోరాటానికి మేము శ్రీరాంపురం మండల్ మాదిగ జాతి బిడ్డలము అండగా నిలబడి మా ఏబిసిడి వర్గీకరణ సాధించట కొరకు 1,00,000 డంపులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మేము ముందుగా నిలబడతామని తెలియజేస్తూ మా సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జై భీమ్.